ఇప్పుడు ఒకటి అనంతపురం జిల్లా బేసిక్గా చాలా వెనుకబడిన జిల్లా. కరువు అంటే రికరింగ్గా ప్రతి సంవత్సరం కరువు రావటం ఇదంతా. మీరు మంత్రిగా ఉన్నారు, ఎస్పెషల్లీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు మీరు కొన్ని మేఘమదనం లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేశారు. అసలు రాయలసీమ వెనుకబాటు అంటే రాయలసీమ నుంచి పెద్ద లీడర్లు వచ్చారు. మీరు అన్నట్టుగా సంజీవ్ రెడ్డి గారు, సంజయ్ గారు ఇట్లంతా ముఖ్యమంత్రులు అయ్యారు, చాలామంది మంత్రులు అయ్యారు. ఈవెన్ ఎన్టీ రామారావు గారు హిందూపురం నుంచి. ఎందుకు వెనుకబాటుతనం అంతగా ఉండిపోయింది? అంటే మీరు మంత్రిగా ఉన్న తర్వాత ఏమన్నా కొంత ప్రయత్నం జరిగిందా? ఒకటి ఇట్స్ ఎ డార్క్ ఏరియా. జైసల్మేర్ తర్వాత, రాజస్థాన్లో జైసల్మేర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి రెండవ జిల్లా. దానికి నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిజాయితీగా అతను పనిచేస్తారు. 1,00,000 ఎకరాలకు ఆ రోజు నీళ్లు వాళ్ళు తీసుకొని రావడం జరిగింది, హై లెవెల్ కెనాల్ ద్వారా తుంగభద్ర నుంచి. తర్వాత ఉద్యమాలే జరిగినాయి, కానీ ఏ ప్రభుత్వాలైనా కూడా జరగలేదు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, విజయభాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఆ రోజు ఉద్యమాలు చేస్తే ఆ రోజు ప్రకటించినారు. హంద్రీనివాని, గాలేరు నగరిని, తెలుగు గంగాని ఇవన్నీ ప్రకటించినారు. ప్రకటించడం తప్పితే ముందుకు సాగలే. విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ దానికి డీటెయిల్డ్గా ఎస్టిమేషన్స్ అంతా వేయడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు శంకుస్థాపన చేశారు, కానీ భూమి పూజలు చేశారు, కానీ ఒక్క అంగుళం కూడా సాగలేదు. సాక్కపోగా అతను 40 TMCలతో హంద్రీనివా కాదు కేవలం తాగునీళ్ళకి ఇస్తానని విత్డ్రా కూడా చేయడం జరిగింది. 2004 కంటే ముందు చాలా కేటగారికల్గా రాజశేఖర రెడ్డి గారు మందరిని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఇదో 2004లో 2009లో 1999లోనే ఆ ప్రయత్నం జరిగింది. అన్ఫార్చునేట్లీ మేము గెలవలేదు. 2004 ముందు క్లియర్గా మనం హంద్రీనివా చేసి తీరుతాం, అనంతపురంతో పాటు మిగిలినటువంటి ప్రాజెక్టులు కూడా చేస్తాం. అదేవిధంగా నష్టపోయేటప్పుడు రైతులు పంట నష్టపోయేటప్పుడు వాళ్ళని అనాథలుగా వదలొద్దు, వాళ్ళ నష్టాన్ని పూడ్చేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మంచి ఇన్సూరెన్స్ విధానాన్ని తీసుకొస్తాం, మంచి ఇన్పుట్ సబ్సిడీ ఇద్దాం, లేకపోతే వాళ్ళకు డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇతోధికంగా ఇద్దాం, లేదా వీళ్ళు వలసలు వెళ్లకుండా చేద్దాం అనేటువంటివన్నీ కూడా మాట్లాడుకొని. ఎందుకంటే వీఆర్ వెరీ క్లోజ్, లైక్ బ్రదర్లీ. ఇది అతను ద వే హౌ హీ యూస్ టు ఫంక్షన్. కానీ అప్పుడు మీరు జైతీ ఘోష్ కమిషన్ అని ఓటేశారు, కానీ అది ఇంప్లిమెంట్ చేసినట్టుగా కాదు. నేను ఎలక్షన్ ముందు చెప్తున్నటువంటి అప్పుడే ఒక నిర్ణయం ఏం తీసుకున్నామంటే, అతను తాడిపత్రికి వచ్చినప్పుడు ఎప్పుడైతే పంట ఉంది, పచ్చటి పంట ఎండిపోతూ ఉంది, అదే ఒక 4 చినుకులు పడితే దీన్ని మన పంట చేతికి వస్తుంది అనేటువంటిది. సో అప్పుడు కర్ణాటకలో మేఘమదనం చేస్తారు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడు హడావుడిని చేస్తారు. చేస్తే ఆ రోజు నిర్ణయం తీసుకుంది అంటే మనము పర్మనెంట్గా మేఘమదనం చేయడం ద్వారా ఎండిపోతున్నటువంటి పైర్లు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాము అనేటువంటి. సరే, అధికారంలోకి వచ్చినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనివా మొదటి దశ 2012లోనే మేము పూర్తి చేసినాం. 3 సంవత్సరాలుగా ఈరోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో చెరువులు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. తాగునీళ్ళకు దాదాపు 7-8 నియోజకవర్గాలకు తాగునీళ్ళకు కూడా ఇప్పుడు అక్కడి నుంచి వస్తూ ఉంది. అది పూర్తి చేస్తే ఈరోజు ప్రత్యేకంగా అనంతపురం లేదా కర్నూలు కానీ మిగిలిన ప్రాంతాలు కానీ దానికి కంప్లీట్ చేయడానికి ఇంకో 1000 కోట్లు. అదేవిధంగా గాలేరు నగరి అది పూర్తి చేయడానికి మరో 1500 కోట్లు. అవి పూర్తి చేయడం ఒకటి. ఆ పూర్తి చేయడంతో పాటు నికర జలాలు ఏదైతే పోలవరం పూర్తి అయితే ఆ నికర జలాలు వస్తే మొత్తం నీళ్లు మాకిస్తే మా సస్యశ్యామలో కాంగ్రెస్ పార్టీలో మేము ఇరిగేషన్లో చాలా ముందడుగు వేస్తాం, ఫలాలను ఇచ్చినాం. ఊరికే పథకాలు గెర్రెలు గీయడం నీళ్లు తెచ్చినాం. ఆ రోజు పాదయాత్ర చేసి మంత్రిగా ఉండి నేను పాదయాత్ర చేస్తూ నీళ్లు నడిపించుకుంటూ తీసుకెళ్ళినాం. సో ఈరోజు ఆ ఫలాన్ని మేము అనుభవిస్తాం. గ్రౌండ్ వాటర్ బ్రహ్మాండంగా పెరిగింది, దీనిగా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, గ్రామం యూనిట్గా మేము ఆ రోజు ఇన్సూరెన్స్ తీసుకొచ్చినాం, ఇన్పుట్ సబ్సిడీ పెంచాం. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లాకు ప్రతి జిల్లా కూడా ప్రతి సంవత్సరం కూడా
1000 కోట్లకు తక్కువ లేకుండా రైతులు నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక్క అనంతపురం జిల్లాలోనే 5 లక్షల ఎకరాల్లో డ్రిప్పు, స్ప్రింక్లరు, తోటలు పెంచే చేస్తాం. సో వర్షాభావం అనేది మేమున్నప్పుడు కూడా కొనసాగింది. కానీ మీకు జీడిపి తీసుకున్నట్టయితే, జిఎస్డిపి తీసుకున్నట్టయితే 2003 వరకు 23 జిల్లాల్లో అనంతపురం జిల్లా 19వ స్థానం 20వ స్థానంలో ఉండేది. మేము వచ్చిన తర్వాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ 2014 నాటికి అది 5వ స్థానానికి తీసుకుపోయినాం. ఎట్లా తీసుకుపోయినాం? అక్కడ ఇరిగేషను, డ్రిప్పు, స్ప్రింక్లరు, తోటల పెంపకము ఇవన్నీ చేయడం ద్వారా ఆదాయం పెరిగింది. సో దాన్ని ముందుకు దీనికి కొనసాగింపుగా ప్రాజెక్ట్ అనంత అనేటువంటి ఒక 7,800 కోట్ల రూపాయలతో ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రామనారాయణ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్ తీసుకెళ్ళి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున అయ్యప్పన్ అని మీకు తెలుసు, హీఈస్ డైరెక్టర్ జనరల్ ఐసీఆర్, అతను దీనిలో 18 మంది దాదాపు 3 మాసాలు మా జిల్లాలో మొత్తం అంతా తిరిగి అన్ని రాజకీయ పార్టీలతో, రైతులతో, ఎన్జిఓలతో మాట్లాడిన తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ అనంతాన్ని తీసుకొచ్చి అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 100 కోట్లు రిలీజ్ అవ్వడానికి కూడా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెన్స్ అయింది. దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ టక్కర్ ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. దాన్ని కంప్లీట్ చేయాలి. ఇవి చేస్తే డెఫినెట్గా ఆ కరువు నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. మేము చాలా మట్టుకు చేస్తాం. వాటిని ఇప్పుడు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అంతేకాదు మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ 4 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని కూడా తీసుకొని వచ్చినాం. ఒక్కొక్క జిల్లా దాదాపు 4,000 కోట్ల రూపాయలు వస్తుంది. ఇవన్నీ చేయాలి. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీగా ఆ ఉన్న సమయంలో టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకోటి మీరేమన్నంటే రాష్ట్రం మొత్తానికి సంబంధించి రైతుల యొక్క కడగండ్లు తీర్చడానికి జేతి ఘోష్ కమిషన్, అలానే చెన్నారెడ్డి కమిషన్ ఇవన్నీ వేసినాం. వాటిని 104 రికమెండేషన్స్ ఆమె చేస్తే 98 రికమెండేషన్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఈవెన్ ఢిల్లీ గవర్నమెంట్ ఆ రోజు మన స్వామినాథన్ గారు కమిషన్ వేస్తే దానిలో చాలా మట్టుకు మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వాటిని ఈరోజు కొనసాగిస్తే తప్పకుండా రైతుకు సంబంధించి ఎంతైనా చేస్తామయ్యా. కమాన్ గో హెడ్ చేయాలి. మనం 2009లో కూడా నన్ను అగ్రికల్చర్ మినిస్టర్ చేసిన తర్వాత రెండోసారి చేస్తారు. 5 ఏళ్ళు బాగా చేస్తాం. దీనికంటే ఇంకా మనం 1000% ఎక్కువ చేయాలి.